ప్రపంచంలోనే మోస్ట్ హాంటెడ్ ప్లేస్ టన్నల్ నెంబర్ 33. దీన్ని బరోగ్ టన్నల్ అని కూడా పిలుస్తారు. బరోగ్ అసలు ఎందుకు ప్రసిద్ధి చెందింది? యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన కల్కా సిమ్లా రైల్వేలోని బరోగ్ సొరంగం కారణంగా బరోగ్ అయితే బాగా ప్రసిద్ధి చెందింది. దీన్ని ప్రపంచంలోనే హాంటెడ్ ప్రదేశంగా ఎందుకు పిలుస్తారు? ఇది చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సొరంగానికి కల్నల్ బరోగ్ అనే పేరు పెట్టారు మరియు ఇది ఒక చారిత్రక ఆకర్షణగా కూడా మిగిలిపోయింది. బరోగ్ ఆకర్షణలో సుందరమైనవి ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చూర్చాందిని శిఖరం ఒకటి, జటోలి శివాలయం అయితే ఉన్నాయి. కల్కా సిమ్లా రైల్వే లైన్లో టన్నల్ నెంబర్ 33 అది పొడవైన సొరంగం. దీని పొడవు వచ్చి 3752 అడుగులు పొడవైతే ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత సరళ సొరంగంగా గుర్తింపు పొందింది. సరళ సొరంగం అంటే దీన్ని ఒక చివరి నుండి మరో చివరి వరకు చూసేటప్పుడు టన్నల్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక బరోగ్ రైల్వే స్టేషన్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అని ఎందుకు పిలుస్తారు? దాని హాంటెడ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. బరోగ్ రైల్వే స్టేషన్ అయితే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. కల్నల్ బరోగ్ అనే అతని పేరు మీద అయితే ఈ సొరంగం నిర్మించే బాధ్యతలను చేపట్టారు. కానీ అతను చివరికి ఏంటంటే ఈ సొరంగాన్ని నిర్మించడంలో ఘోరమైన విఫలం చెందారు. ఈ ప్రాజెక్ట్ అయితే ఫెయిల్యూర్ అవ్వటం వల్ల అతను అవమానంగా భావించి నిరాశ నిస్పృహలకైతే గురయ్యి అతని ప్రాణాలు తీసుకున్నారు. అప్పటి నుండి అతని ఆత్మ సొరంగంలో తిరుగుతుందని చెప్తారు. అందుకే బరోగ్ రైల్వే స్టేషన్ని ఒక హాంటెడ్ ప్లేస్గా, ప్రపంచంలోనే అత్యంత హాంటెడ్ ప్లేస్గా అయితే పిలుస్తారు. భారతదేశంలోని మోస్ట్ హాంటెడ్ విలేజ్ మనం చెప్పుకుంటే ఇది వచ్చేసి కుల్ధారా గ్రామము. ఈ కుల్ధారా గ్రామం అనేది జైసల్మేర్కు పశ్చిమాన 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్ధారా ఒక దెయ్యాల గ్రామంగా పిలుస్తారు. 3 శతాబ్దాల క్రితం ఇది ఒక సంపన్న పట్టణం. కానీ నేడు ఇది రహస్యంగా కప్పబడిన ఒక పాడుబడిన గ్రామంగా అయితే మారిపోయింది. కుల్ధారా గ్రామాన్ని అయితే రహస్యంగా కప్పబడిన దెయ్యాల పట్టణంగా పిలుస్తారు. ఇంత సంపన్నంగా గడిపిన కుల్ధారా గ్రామం అనేది చివరికి ఇలా శిథిలావస్థకు ఎందుకు చేరుకుంది? ఈ గ్రామం అనేది 1291లో పాలివాల్ బ్రాహ్మణులచే స్థాపించబడింది మరియు శుష్క ఎడారిలో సమృద్ధిగా, శుష్క ఎడారి అంటే అక్కడ అసలు వాటర్ ఏమీ ఉండవు, తక్కువ వాటర్ అవి ఉంటాయి. కానీ సమృద్ధిగా పంటలు పండించే సామర్థ్యం కారణంగా ఇది చాలా సంపన్న సమాజంగా అయితే మారింది. కానీ 1925లో ఒక రాత్రి కుల్ధారా మరియు సమీపంలో 83 గ్రామాల్లో ప్రజలందరూ చీకట్లోనైతే అదృశ్యమయ్యారు. ఎందుకంటే ప్రధానమంత్రి సలీం సింగ్ గ్రామ అధిపతి కుమార్తెపై ఇష్టపడ్డాడని, అతనికి ఆమె అనుమతి కూడా అవసరం లేదని, అతనికి ఆమె అనుమతి లేకుండా వివాహం చేసుకుంటాడని ప్రకటించారు. ఆ ప్రధానమంత్రి ఆమె అనుమతి లేకుండా ఆమెను వివాహం చేసుకుంటాడని ప్రకటించాడని పురాణాలు చెప్తున్నాయి. తన కోరికలను నెరవేర్చకపోతే గ్రామస్తులను తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అతను బెదిరించాడు. అతని డిమాండ్లకు లొంగకుండా గ్రామస్తుల మండలి రాత్రికి రాత్రే వారి పూర్వీకుల ఇళ్లను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. కానీ బయలుదేరే ముందు ఎవరూ అక్కడ స్థిరపడకుండా ఉండడానికి వారు కుల్ధారా గ్రామాన్ని అయితే శపించారు. శాపానికి నిజం చెప్పాలంటే గ్రామం వదిలివేయబడింది. గ్రామంలో ఎవరూ ఒక్క రాత్రి కూడా గడపలేకపోయారు. కుల్ధారా శిథిలాలు ఆ యుగం నాటి నిర్మాణ నైపుణ్యానికి చక్కటి ఉదాహరణ. మరియు ఇక్కడికి వచ్చి చాలామంది ఫోటోగ్రాఫర్లు అయితే ఇక్కడ ఫొటోస్ని అవి తీస్తుంటారు. సినిమా నిర్మాతలు కూడా ఇక్కడికి వచ్చేసి కొన్ని సినిమాలను కూడా ఇక్కడ క్లిప్స్ తీశారని చెప్తుంటారు. ఎందుకంటే వాటి చిన్న చిన్న ఇరుకైన సందులు అవన్నిటినీ కూడా చక్కగా ఇవి చూపించారట ఈ కుల్ధారా గ్రామాన్ని. ఈ గ్రామం రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో రక్షిత స్మారక చిహ్నంగా అయితే ఉంది. కుల్ధారా అనేది ఎప్పటికీ ప్రపంచంలోని మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్గా పిలుస్తారు. ఇక్కడికి నిషేధించబడిన కుల్ధారా గ్రామం అని కూడా పిలుస్తారు. వీడియోని ఎంతవరకు చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.